నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గులాబీ జెండా చూస్తేనే వణుకుతున్నారు. కాంగ్రెస్ దాడిపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రానికి ఒక్క మేలు చేయలేకపోయిన వైసీపీ మంత్రి కొలుసు పార్థసారథి. తెలంగాణలో పెరగనున్న చలి, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఎన్డీఏ ప్రభుత్వంతోనే స్వర్ణాంధ్ర సాధ్యం, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. గుమ్మలక్ష్మీపురం వారపు సంతలో గిరిజనులకు అవగాహన కల్పిస్తున్న జీసీసీ అధికారులు. నల్గొండ జిల్లాలో పోలీస్ కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుందని, త్వరలోనే కాంగ్రెస్ పాపాల పుట్ట పగలడం ఖాయమని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోయి లేకుండా ఇచ్చిన ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. సూర్యాపేటలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాపం వెంకటరెడ్డికి రోజుకో రకమైన సోభియ పట్టుకుందని, ఆ మధ్యన రైతులు ప్రజలను చూసి ఇటీవల కేటీఆర్ను చూసి సోభియాతో వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. 2 రోజులుగా కేటీఆర్ ఫోటోలు చూసినా, గులాబీ రంగు చూసినా తట్టుకునే పరిస్థితి లేకుండా భయపడి వణుకుడు పుట్టిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు రోజు రోజులకు ప్రజలకు అర్థమవుతున్నాయి. ఇచ్చిన హామీల్ని ఏ ఒక్కటి అమలు చేతగాక, పరిపాలన చేయడం చేతగాక, ప్రజల పట్ల సోయి లేక కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడి ఉన్న ప్రజాధనమంతా దుర్వినియోగం చేస్తూ మంత్రులు వాళ్ళ జేబులు నింపుకోవడానికే ప్రభుత్వ సొమ్మంతా వాడుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయడం లేదు. వాస్తవానికి ఈ సంవత్సరంలో వచ్చిన ఆదాయం కావచ్చు, ఈ సంవత్సరంలో తెచ్చిన అప్పు 2 కలిపితే దాదాపు 3 లక్షల కోట్ల వరకు వస్తే 3 రూపాయల పని కూడా ప్రజలకి ఏం చేసింది లేదు. రైతులకు ఇస్తానన్న రుణమాఫీ ఒక దగ, 49,500 కోట్లు ఇవ్వాల్సింది రైతాంగానికి రుణమాఫీ వాళ్ళ లెక్క ప్రకారమే కేవలం 12,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని అయిపోయింది అందరికి ఇచ్చినామని చెప్పి ఇంకా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఊరేగింపులు చేసుకొని బాకాలు వదులుకుంటున్నారు. కానీ బయట రాష్ట్రాల ప్రజలకు ఏం అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్రంలో రైతాంగానికి ముఖం చూపించే పరిస్థితి కూడా లేదు. ఇవాళ జిల్లాకు సంబంధించిన మంత్రితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులందరికీ కూడా రైతు భరోసా విషయంలో కూడా వాస్తవానికి ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది. 2 పంటలకు ఇప్పటికే వేయాల్సి ఉండే పోయింది. ఇప్పటికి దాదాపు 17,500 కోట్లు రైతులకు బాకీ పడ్డారు. ఇంకా తాత్సారం చేస్తున్నారు. అప్పుడే లంచాలు మొదలైనాయి. రైతుల్ని మీరు ఇంత వేయలేదు, అంత వేయలేదు, మీ భూమిలో పంట లేదు అని చెప్పి భయపెట్టించి వసూలు చేసే కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి. అధికారులు మంత్రులను చూసి వాళ్ళు కూడా అదే పని మొదలుపెట్టే పరిస్థితికి వచ్చింది. మరొక వైపు ఇవాళ గ్రామాలకు పోతే మహిళలు మా 2,500 సంగతి ఏంది, మా తులం బంగారం సంగతి ఏంది అని నిలదీసే పరిస్థితి వచ్చింది. మరొక వైపు రైతులు రుణమాఫీ, బోనసు అన్ని విషయాల్లో మోసమే జరిగిపోయింది. బోనస్ను బోగస్ చేసిండ్రు. వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊదరగొట్టిండ్రు. 1,53,00,000 ధాన్యం పండించడం, 1,53,00,000 ధాన్యం పండించడమని ఇప్పటి వరకు లెక్క చెప్పలేకపోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర లెక్క లేదు, సివిల్ సప్లైస్ మంత్రి దగ్గర లెక్క లేదు, ఆర్థిక శాఖ మంత్రి దగ్గర లెక్క లేదు, ముఖ్యమంత్రి అయితే వ్యవసాయం గురించి మాట్లాడిన సందర్భమే లేదు. ఇప్పటి వరకు ఈ సీజన్లో
ఎన్ని వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేసింది రైతుల దగ్గర నుండి, దాంట్లో దొడ్డు వడ్లు ఎన్ని, సన్న వడ్లు ఎన్ని, మొత్తం బోనస్ ఎంత ఇచ్చింది, వడ్ల కొనుగోలుకు ప్రభుత్వం చేసిన పేమెంట్ ఎంత అనేది ఇప్పటివరకు చెప్పే నాదుడే లేడు. ఇది వాళ్ళ ప్రభుత్వ పరిస్థితి. వ్యవసాయ రంగం పైన వీళ్ళకున్న సోయి. ఇంకొక వైపు రైతు కూలీలకు ఇస్తామన్న 12,000 రూపాయలకు సంబంధించి ఊసే లేదు. ఇక యువకులు విద్యార్థులను చేసిన మోసం అంతా ఇంత కాదు. ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. ఇవాళ గ్రామ సభలు కేవలం ఒక ప్రహసనంలాగా తయారైంది. వాస్తవానికి 2 సార్లు ఇప్పటికే వివరాలు సేకరించిండ్రు. ప్రజాపాలన దరఖాస్తులని చెప్పి గప్పాలు కొట్టిండ్రు. అయిపోయింది మొత్తం, ఈ దరఖాస్తుతోని మీ మొత్తం అయిపోతే మీకు కావాల్సిన అన్ని ఇచ్చేస్తాం మేము అని చెప్పిండ్రు. మొత్తం మాయల మాంత్రికుడు వేషం వేసినట్టు వేసి దరఖాస్తులు తీసుకుపోయారు. అయ్యాడ వారేసిండ్రు, పత్తా లేదు. ఆ తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే చేస్తున్నామని చెప్పి ఇంకోటి చేసి అది కూడా చేసిండ్రు. దాంట్లో మళ్ళీ తీసుకున్న వివరాలే మళ్ళీ తీసుకున్నారు. సరే, ప్రజల సహనంతో అయ్యో నిజమే, అప్పుడు అక్కడక్కడ ఆ రైల్వే స్టేషన్లలో రోడ్ల మీద ఫ్లైఓవర్ల మీద కనపడ్డాయి, పోయినాయి మొత్తం బస్తాలల్లో ప్రజాపాలన అప్లికేషన్లు అని చెప్పి పోయినాయేమో, అందుకే మళ్ళీ అడుగుతున్నారు కావచ్చు, ఇంకో రూపంలో అడుగుతున్నారు అని ఇచ్చినారు ప్రజలు. కానీ ఇవాళ గ్రామాలకు వస్తే 400 మంది 500 మంది ఒక్కొక్క గ్రామంలో ప్రజాపాలనలో కావచ్చు, సోషల్ ఎకనామిక్ సర్వేలు కావచ్చు, వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకున్నారు. మాకు ఇల్లు లేదు, మాకు అర్హత ఉంది, ఇగో నేను రైతు కూలీని, నాకు అర్హత ఉంది, నాకు మీరు ఇస్తారన్న 1000 రూపాయలకు, నేను ఆటో కార్మికుని, నాకు అర్హత ఉంది, మీరు ఇస్తారన్న 1000 రూపాయలకు, 2500కు నాకు అర్హత ఉంది అని చెప్పి వాళ్ళు అక్కడ కూర్చుంటే ఊరికి 34,000 పేర్లు తీసుకొని వచ్చాను. ఎవరివి అని అంటే కాంగ్రెస్ నాయకుడు రాసిచ్చిన పేర్లు. గ్రామ సభను నిర్వహించాల్సిన పద్ధతిలో నిర్వహించడం లేదు. వాస్తవానికి గ్రామ సభలు అంటే గ్రామ సభల్లో ప్రజలను అడగాలి, వాళ్ళని కూర్చోబెట్టి అందరినీ నీ పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది, నువ్వు దేనికి పెట్టుకున్న అప్లికేషన్ నా దగ్గర ఉంది, నిజం ఇది కరెక్టేనా అని చెప్పి. వైసీపీ హయాంలో ఆ పార్టీకి 21 మంది ఎంపీలున్న రాష్ట్రానికి ఒక్క మేలు చేయలేకపోయారని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టారని మీడియా సమావేశంలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించిందని వెల్లడించారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు కేంద్రం 11,000 కోట్లకు పైగా నిధులు కేటాయించడం కూటమి ప్రభుత్వం సాధించిన విషయాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆంధ్ర పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్లాట్ అది కార్మికుల సుదీర్ఘ పోరాటాలు ఫలించాయన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పూర్తికి కేంద్రంలోని ఎన్డీఏ అన్ని విధాల సిద్ధంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టిస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాల్లో ఒక గొప్ప ఉద్యమం ఆ స్టీల్ ఉద్యమం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాదాపు 30 మంది ప్రాణాలు కూడా సాక్రిఫైస్ చేశారు ఈ ప్రాజెక్ట్ని సాధించడం కోసం. కేవలం ఆంధ్రుల పోరాట ఫలితంగా స్థాపించబడ్డ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1992లో ప్రారంభించబడి దేశ ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేసిన విషయాన్ని కూడా మరవలేంది అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాం. ఒక గొప్ప టెక్నాలజీ ఇస్తాం, నైపుణ్యం కలిగిన కార్మికులతో ఈ ప్రాజెక్ట్, ఈ ఫ్యాక్టరీ, స్టీల్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా నడిచింది. కానీ దురదృష్టం ఏమిటంటే కొన్ని కారణాల మూలంగా ఇటీవల సంవత్సరాల్లో నష్టం వస్తుందని చెప్పేసి కేవలం ఫిగర్సే చూశారు తప్పితే దాని యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి,
కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి 100% ఈక్విటీని విత్డ్రా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎకనామిక్ అఫైర్స్ కమిటీ 2021లో ఒక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రజలు కానివ్వండి, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఉక్కు కార్మికులు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కానివ్వండి, కార్మికులు అయితే దాదాపు 1400-1500 రోజులు కంటిన్యూగా చరిత్రలో లిఖించదగ్గ విధంగా పోరాటం చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా దీనికోసం పోరాటం చేస్తూనే ఉంది. ఆఖరికి లోకేష్ గారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి, ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవాలి, దాంట్లో ఆధారపడ్డ లక్షల కుటుంబాలని మనం ఆదుకోవాలని చెప్పేసి 2021లోనే ప్రస్తుత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టరు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చెప్పిన విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఆ రోజు మెడలు ఉంచుతాం, ఒప్పిస్తామని రకరకాల మాటలు చెప్పిన ఆనాటి ప్రభుత్వం 28 మంది పార్లమెంట్ సభ్యులున్నా కూడా కనీసం పునరాలోచించే విధంగా కూడా ఒత్తిడి తీసుకురాలేకపోవటం గత ప్రభుత్వం, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప వైఫల్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను చాలాసార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. ఏ ఒక్క పర్యటన ద్వారా అయినా సరే ఈ రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోగలదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ రాష్ట్ర ప్రజలకి ఆశ్చర్యం కలుగుతుంది. 6-7 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు సాధించగలిగితే ఆ రోజు 28 మంది పార్లమెంట్ సభ్యులు కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకునేట్లు చేయలేకపోయారు? ప్రభుత్వం తరపు నుంచి ఒత్తిడి లేకపోతే ఇతర కార్యక్రమాల మీద, ఇతర కోరికల మీద ఇంట్రెస్ట్ ఉండి రాష్ట్ర ప్రయోజనాలని గాలికి వదిలేశారా అని చెప్పేసి ప్రజలకు అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అమరావతి నిర్మాణానికి 31,000 కోట్ల రూపాయలు 6 నెలల్లోనే సాధించారు. తెలంగాణలో 2 రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారాల్లో పలు జిల్లాలో చలి తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ జిల్లాలో అక్కడక్కడ చలిగాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 3 రోజులు అక్కడక్కడ ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 2 రోజుల పాటు పలు చోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని చెప్పింది. రాబోయే కొద్ది రోజుల పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు నమోదవుతుండగా కనిష్ట ఉష్ణోగ్రతలు పలు జిల్లాలో 5 డిగ్రీలకు పడిపోతాయని పేర్కొంది.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం వారపు సంతలో జీసీసీ సూపరింటెండెంట్ సాంబశివరావు గిరిజన ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు సేకరించిన చిన్న తరహాటివి ఉత్పత్తులకు 2024 నుంచి 25 సంవత్సరానికి గాను కొనుగోలు ధరలను గిరిజన సహకార సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వారు ఈ విధంగా నిర్ణయించారని తెలిపారు. గిరిజనులు దళారుల నుండి మోసపోకుండా జీసీసీ నిర్ణయించిన ధరలకు జీసీసీ కేంద్రం వద్ద గానీ డిఆర్ డిపోల వద్ద గానీ క్రయ విక్రయాలు జరపవలసిందిగా కోరుచున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మెన్స్ తోయక సన్యాసిరావు, శ్రావణ్ కుమార్, జగదీష్ కుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు. ధరలను నిర్దేశిస్తూ కొన్ని పాంప్లెట్స్ మీకు అందిస్తున్నారండి. ఈ సంవత్సరం మీరు పండించే అటవీ ఉత్పత్తులు ఏ ధరలు ఉంటాయి, ఎన్ని కిలోలు అన్ని మీకు తెలియపరచడం జరుగుతుంది. మీ యొక్క పంటను దళారులకు అమ్మకుండా సేల్స్ మెన్లు కానీ మా డిపో పరిధిలో కానీ 24-25 సంవత్సరాలకు గాను ఈ యొక్క అటవీ ఉత్పత్తుల మద్దతు ధరను ప్రకటించారండి. ఈ యొక్క మద్దతు ధర ప్రకారంగా మీకు పాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ డిపోలో కానీ పరిధిలో కానీ అన్ని అటవీ ఉత్పత్తులు ఈ యొక్క ధరలకే కొంటారు. ఈ మీరు పండించే కరక్కాయలు కానీ, నర్మా చెక్క కానీ, లేకపోతే చింతపండు కానీ, తానికాయలు కానీ, కరక్కాయలు, ఉతురుపప్పు కానీ, తర్వాత ఇప్పపప్పు, కాల్పప్పు మొదలగు అటవీ ఉత్పత్తులన్నీ కూడా మా గిరిజన సహకార సంస్థ వారు కొనడానికి మీ సిద్ధంగా ఉండాలి. ఇది 50 సంవత్సరాలు బట్టి మీ సేవలో గిరిజన సహకార సంస్థ ఉండాలి కనుక మా యొక్క సేవలను మీరు ఉపయోగించుకోండి. ఈ సంస్థ అభివృద్ధికి మీ యొక్క తోడ్పాటు మాకు అందజేయాలని మరీ కోరుతున్నాం. ఎందుకంటే ఈ సంస్థ ఉన్నది మీ గురించి. ఈ సంవత్సరాలు ఉండే ఉద్యోగులందరూ కూడా 195 మంది మన ట్రైబల్సే ఉన్నారు. మీరు అభివృద్ధి చెందుతూ ఈ యొక్క సంస్థ అభివృద్ధి చెందడానికి తోడ్పడాలని మరీ కోరుకుంటున్నాం. మీ యొక్క ఆశీస్సులు మాకు సంస్థగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎన్డీఏ ప్రభుత్వంతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి 4 లక్షల కోట్లు పెట్టుబడులు ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని జీవి ఆంజనేయులు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు, విశాఖ ఉక్కు 11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తున్నారని ప్రధానమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపిన జీవి ఆంజనేయులు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున, పివి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలు పెట్టాలన్నా, పెట్టుబడులు తీసుకురావాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికే సాధ్యం. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. విదేశీ పర్యటనకి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు గతంలో వెళ్ళినప్పుడు పెట్టుబడులు తెచ్చారు. అట్లాగే అనేక పరిశ్రమలతో చంద్రబాబు గారు, లోకేష్ గారు చేసినటువంటి చర్చలు ఫలవంతమైనాయి. పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే ఏ రాష్ట్రంలో వచ్చినాయా? ఇది వికసిత ఆంధ్రప్రదేశ్కి, స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్గం సుగమమైంది. గతంలో జగన్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఈ విధంగా పెట్టుబడులు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? ఆనాడు అవినీతితోటి 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలన అవినీతి దోపిడీతోటి, అరాచకాలతోటే సాగింది. ఎప్పుడైనా సరే పెట్టుబడులు ఎప్పుడైనా తీసుకొచ్చారా? కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చారా? పోలవరానికి కానీ, అమరావతి రాజధాని కానీ, విశాఖ ఉక్కు ఏమైంది? వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు తాకట్టు పెట్టేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అక్కడ పనిచేసే వాళ్ళ యొక్క ప్రయోజనాలు తాకట్టు పెట్టారు వైసీపీ పాలనలో. ఏమన్నా 5 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? ఢిల్లీ వెళ్ళి ₹1 నిధి తీసుకొచ్చారా? ఈరోజు చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 11,440 కోట్లు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుండి. నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 11,440 కోట్లు విశాఖ ఉక్కు అభివృద్ధి కోసం కేటాయించడం ఎంతో అభినందనీయం. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిధులు సాధించినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ఈరోజు నిధులు, గతంలో పోలవరానికి 12,000 కోట్లు తీసుకొచ్చారు. అమరావతి రాజధానికి 15,000 కోట్లు తీసుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గులాబీ జెండా చూస్తేనే వణుకుతున్నారు. కాంగ్రెస్ దాడిపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రానికి ఒక్క మేలు చేయలేకపోయిన వైసీపీ మంత్రి కొలుసు పార్థసారథి. తెలంగాణలో పెరగనున్న చలి, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్.
ఎన్డీఏ ప్రభుత్వంతోనే స్వర్ణాంధ్ర సాధ్యం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. గుమ్మలక్ష్మీపురం వారపు సంతలో గిరిజనులకు అవగాహన కల్పిస్తున్న జీసీసీ అధికారులు.